మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు యాపిల్ వాచ్ సిరీస్ 7 సెటప్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సైడ్‌లోకి అయితే మనకి క్రౌన్ ఉంది. ఇక్కడ మనకి రెడ్ కలర్‌తోని ఇండికేషన్ అయితే ఇది వచ్చేసి మనకి జీపీఎస్ కమ్ సెల్యులర్ అన్నట్టు. అది మనకి రెడ్ కలర్ క్రౌన్‌కి లేకపోతే ఓన్లీ జీపీఎస్ అని అర్థమవుతుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి 45 అలాగే అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది మనకి, సెల్యులర్ అండ్ జీపీఎస్. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డిస్ప్లే అయితే మనకి 1.9 ఇంచెస్తో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్కి స్పీకర్ ఇచ్చారు, అలాగే పక్కన మనకి యాక్సెస్ స్విచ్ ఇచ్చారు, అలాగే పైన మైక్ ఇచ్చారు. సో మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనకి బ్లూటూత్ అండ్ మొబైల్ నెట్వర్క్ రెండు కనెక్ట్ చేసుకోవచ్చు. సో వచ్చేసి మనకి 1.9 ఇంచ్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లేతో వస్తుంది, అలాగే ఎల్టీపీఓ ఓఎల్డి ప్యానెల్తో వస్తుంది. అంటే 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనేది మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది. సో బ్రైట్నెస్ అనేది మనకి పీక్గా ఉంటుంది 1000 నిట్స్ వరకు. సో ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే యాపిల్ లోగో వచ్చింది ఆన్ చేయగానే, అలాగే బ్రింగ్ ఐఫోన్ నియర్ యాపిల్ వాచ్ అని ఇచ్చారు. సో మనకి ఐఫోన్ అనేది దీని దగ్గరికి తీసుకొస్తే మనకి ఆటోమేటిక్గా మనకి ఫోన్లో వాచ్ కనెక్ట్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ నేను జస్ట్ ఓపెన్ చేయగానే యాపిల్ వాచ్ అని వచ్చేసింది. సో ఇక్కడ కంటిన్యూ అని ఉంది కింద. సో దాన్ని కొట్టగానే మనకి సెటప్ ఫర్ మై సెల్ఫ్, అలాగే సెట్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ అంటుంది. సో మై సెల్ఫ్ అని కొట్టేసి జస్ట్ దాన్ని స్కాన్ చేయడమేనండి. స్కాన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకి దీనికి కనెక్ట్ అయిపోతుంది, అంటే పేర్ అయిపోతుంది. ఈ పేర్ అయిపోయిన తర్వాత మనకి దీని నుంచి మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ నేను చేశాను కాబట్టి సో మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలన్నా లేకపోతే అడుగుతుంది. సో నేను ఫ్రెష్ సెటప్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మన రిస్ట్ సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ అని అడుగుతుంది. సో నేను లెఫ్ట్కే పెట్టుకుంటాను కాబట్టి లెఫ్ట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని కొట్టాను. సో ఇక్కడ మనకి చూపించొస్తుంది, మనకి కనెక్టింగ్ యువర్ యాపిల్ వాచ్ అంటే కొంచెం టైం తీసుకుందని చెప్తుంది. సో టైం తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. అప్పుడు మనం అగ్రీ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. మన యొక్క యాపిల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చేసి సరిపోతుంది. ఇక్కడ మనకి షేర్ సెట్టింగ్స్ అని అడుగుతుంది, అలాగే దాన్ని ఓకే చేయగానే మనకి టెక్స్ట్ అండ్ సైజ్ అనేది మనకి మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ మనం చేంజ్ చేస్తుంటే మనకి టెక్స్ట్ సైజ్ అనేది ఆటోమేటిక్గా దీంట్లో ఎలా చేంజ్ అవుతుందో మీరు చూడవచ్చు. కావాలంటే బోల్డ్ టెక్స్ట్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. సో అదంటే మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ యాక్సెసివ్ టచ్ కూడా అడుగుతుంది, అది కంటిన్యూ కొట్టేద్దాం. సో తర్వాత మనకి పాస్కోడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వాచ్కి కూడా మనకి ఫోన్కి ఎలాగ ఉంటుందో వాచ్కి కూడా పాస్కోడ్ అనేది అలా ఉంటుంది. సో దాన్ని మనం క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ ఇష్టం ఉన్న పాస్కోడ్ పెట్టుకోవచ్చు. నేనైతే 0000 పెడుతున్నాను, సరిపోతుంది. సో ఇక్కడ మనకి కీప్ యువర్ యాపిల్ వాచ్ అప్ టు డేట్ అని అడుగుతుంది, ఓకే కొట్టేసేయండి. సో కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఇంకా వేరే ఆప్షన్స్ ఏవి ఉంటే అవి అనేది మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఇది వచ్చేసి 45 అల్యూమినియం కేస్ అని చెప్పాను కదా. సో దీంట్లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ కూడా అవైలబుల్గా ఉంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎమర్జెన్సీ SOS అని కూడా అడిగింది, అలాగే మొబైల్ డేటా సెటప్ నేనైతే ఇప్పుడు ఏం చేయట్లేదు. సో నాట్ నౌ అని కొట్టేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకి ఇన్స్టాల్డ్ అవైలబుల్ యాప్స్, అలాగే యాప్ వ్యూ అనేది మనకి లిస్ట్ వ్యూ కావాలన్నా లేకపోతే గ్రిడ్ వ్యూ కావాలన్నా అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇప్పుడు యాపిల్ వాచ్ అనేది సింక్ అవుతుంది. సో కంప్లీట్ సెటప్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. మనకి ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్ చూసుకుంటే మనకి చూపించవచ్చు. సో మనకి ఇక్కడ ఫోన్ అనేది దానికి పేర్ అయిపోతుంది, అలాగే వాచ్ అనేది ఐఫోన్కి పేర్ అవుతుంది అనేది కూడా మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సర్కిల్ అయితే కంప్లీట్ వైట్ కలర్ సర్కిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, వెల్కమ్ టు యాపిల్ వాచ్ అనేది వచ్చింది. మనకి పాస్కోడ్ పెట్టి ఎంటర్ చేస్తే సో మనకి ఐఫోన్లో కూడా మనకి ఐ వాచ్ అని ఉంటుంది. సో యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో దీని నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు, అలాగే వాచ్లో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే మన సాఫ్ట్వేర్ ఏదైనా అప్డేట్ ఉంటే మనకు చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ అప్డేట్ చేసేసాను కాబట్టి ఇది చూపించట్లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వాచ్ ఫేసెస్ అయితే చాలా ఉన్నాయి, అలాగే బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి 96% ఉంది, అలాగే వైఫై ఉంది. ఎందుకంటే ఇంకా మొబైల్ డేటా సెటప్ చేయలేదు కాబట్టి ఓన్లీ వైఫై మీద అయితే చూసుకోవచ్చు మనం. సో ఇక్కడ వాచ్ ఫేసెస్ ఇంకా ఏం లేవు, సో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాలమైన వాచ్ ఫేసెస్ ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. పోర్ట్రేట్ ఉంది, లేకపోతే ఇంకా వెదర్ కానీ, లేకపోతే ఇంకా మన ఆస్ట్రోనమీ కానీ, ఇలా చాలా వరకు చాలా ఉన్నాయి మనకి వాచ్ ఫేసెస్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి యాప్లో కూడా మనకి కనిపిస్తాయి.
సో ఇక్కడ చాలా చూసుకోవచ్చు మనకి పోర్ట్రేట్ అని ఇప్పుడు మనం ఫొటోస్ కూడా మనకి దీంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే గైరోస్కోప్ కానీ ఏదైనా మనకి అవైలబుల్గా ఉంది. వాచ్ ఫేసెస్ అయితే లాట్ ఉన్నాయి మనకి. సో ఇక్కడైతే నేనైతే ఒకటి చూపిస్తాను మీకు. జస్ట్ న్యూమరిక్ మామూలుగా ఉంది కదా, సో దీనైతే సెలెక్ట్ చేసి చూపిస్తాను. జస్ట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ అని కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా వాచ్ ఫేస్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీరు ఎక్కువ దీంట్లో కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇవాళ రేపు మనకి కంపల్సరీ వాచ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అలాగే స్మార్ట్ వాచ్ అనేది ఇంకా మ్యాండేటరీ అయిపోయింది. సో యాపిల్ వాచ్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 వాచెస్ అయితే యాడ్ అయిపోయాయి. సో మన అవసరం అనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో అన్నీ మనకి మన చేతిలోనే ఉంటాయి. అయితే వాచ్లో ఉంటుంది, లేకపోతే దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ డేటా అనేది నేను సెటప్ చేయలేదు. సో దీని తర్వాత నేను సెటప్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనకు చూసుకోవచ్చు డిస్ప్లే బ్రైట్నెస్ అనేది చెప్పాను కదా మీకు. 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్. 1000 నిట్స్ అంటే కంప్లీట్ బ్రైట్నెస్ పెట్టేస్తే మనకి మ్యాక్సిమం పెట్టేస్తే మనకి 1000 నిట్స్ వరకు ఇది అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ మీరు ఒకవేళ బ్యాటరీ ఎక్కువ రావాలి, ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫ్ చేసుకోవడమే బెటర్ అని నా సజెషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మనకి చాలా సెన్సార్స్ కూడా ఇచ్చారు. ఆక్సిజన్ సెన్సార్ ఇచ్చారు, అలాగే ఈసీజీ ఇచ్చారు, హార్ట్ రేటు మనకి అవన్నీ మనకి చూపిస్తుంది. అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ రివ్యూ ఇచ్చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు గ్రిడ్ వ్యూ లిస్ట్ వ్యూ అని చూసుకోవచ్చు. ఒకవేళ నేను గ్రిడ్ వ్యూ పెడితే మనకి ఆటోమేటిక్గా గ్రిడ్ వ్యూ వచ్చేస్తుంది. లేదంటే మనకి లిస్ట్ వ్యూ పెడితే లిస్ట్ వ్యూ వస్తుంది. సో మనకి పాస్కోడ్ అయితే మస్ట్. నేనైతే 0000 పెట్టేస్తాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు క్రౌన్ని మనం క్లిక్ చేయగానే మనకి ఆ వ్యూ అనేది వస్తుంది. ఒకవేళ మనం లిస్ట్ వ్యూ పెట్టుకున్నాం అనుకోండి, మనకి లిస్ట్ వ్యూ వస్తుంది. సో నేనైతే ఎక్కువ వరకు గ్రిడ్ వ్యూనే యూజ్ చేస్తాను. ఈజీగా ఉంటుంది, కొంచెం చూడడానికి కూడా బ్యూటీగా ఉంటుంది. సో అదే నేను యూజ్ చేయడం జరుగుతుంది. సో అందుకే నేను గ్రిడ్ వ్యూ పెట్టేసుకున్నాను నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే క్యాల్కులేటర్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో సెట్టింగ్స్లో కూడా మనకి చూసుకోవచ్చు చాలా వరకు మనకి మీకు దీంట్లో కష్టం అనిపిస్తే మీకు ఫోన్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది మనకి దేనికైనా కానీ. సో ఇక్కడ మనకి దీంతో పాటు ఇది వచ్చేసి మనకి మిడ్ నైట్ కలర్ అండి. సో ఇది చాలా బాగుంటుంది. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్లో అయితే మీకు చాలా అవైలబుల్గా ఉంటుంది. సో దానికి మనకి సఫైర్ గ్లాస్తో వస్తుంది డిస్ప్లే పైన. సో స్క్రాచెస్ అవి పడడానికి కూడా ఆస్కారం ఉండదు. సో అల్యూమినియంలో ఏంటంటే కొంచెంగా స్క్రాచెస్ అనేటివి పడుతుంది మనకి. దీనికి కంపల్సరీ మనకి స్క్రీన్ గార్డ్ టైపు కొనుక్కోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో దీంతో మనకు అలాగే మనకి స్పోర్ట్ బ్యాండ్ వస్తుందండి. సో ఇది మిడ్ నైట్ బ్లాక్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో దీంతో మనకు వచ్చేసి ఈ లైట్ అంటే యాష్ కలర్ అండ్ బ్లూ టైప్లో వచ్చేస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది. మనకి వాటర్ ప్రూఫ్గా కూడా మనకి యూజ్గా ఉంటుంది. మనం స్వెట్ ప్రూఫ్ కానీ వాటర్ ప్రూఫ్ కానీ ఇక్కడ మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని కూడా నేను ఎలా సెట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో మనం ఎటైనా పెట్టేసుకోవచ్చు అండి. సో అది మీ కన్వీనియంట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ రబ్బర్ వచ్చేసి మనకి చాలా కంఫర్ట్గా ఉంది, అలాగే స్టాండర్డ్గా ఉంది. సో మనకి చెప్పాను కదా, వాటర్లో మీరు ఎంత యూజ్ చేసినా కానీ డస్ట్ కానీ డస్ట్ ప్రూఫ్గా కానీ మనకి ఉపయోగపడుతుంది. సో దీన్ని ఏం లేదండి, మామూలుగా మనకి ఇక్కడ ఇచ్చారు కదా, సో మామూలుగా దీన్ని సైడ్ నుంచి పెట్టేయడం జరుగుతుంది. జస్ట్ మనం అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకోటి కూడా సేమ్ అలానే పెట్టేస్తే సరిపోతుంది. జస్ట్ ఇన్స్టాల్ అయితే ఈజీనండి. మనకు అప్పట్లో ఆ కాలంలో అయితే పిన్నులు అవి ఉండేవి. సో దీనికైతే అంత మనం కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా సెటప్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈజీగా సెటప్ చేసేసుకున్నాం. ఇదేనండి సెటప్. యాపిల్ వాచ్కి మనం ఎట్లా ఉంటుందో, ఎలా కనెక్ట్ చేయాలి సెటప్ అనేది అటువంటి బాధలేం పడకండి. జస్ట్ ఈజీ సెటప్. సో ఇది వచ్చేసి మనకి సిరీస్ 7 నెక్స్ట్ సిరీస్ 8 కూడా రాబోతుంది. సో చెప్పాను కదా, ఇదైతే మనకి ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే సిరీస్ 7లో 1.9 ఇంచెస్. సో ఇక్కడ చూసుకున్నట్టే మనం పక్కన పెట్టేసుకుందాం. అలాగే దీంతో మనకి ఛార్జర్ కూడా అవైలబుల్గా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఛార్జర్ అనేది USB-Cతో ఇస్తారు మనకి. జస్ట్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ అండి ఇది. సో దీన్ని కూడా మనం కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఛార్జింగ్ పెట్టుకోవడం మనం ఈజీ, ఎందుకంటే దీనికి ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఉంటుంది. కేబుల్ కూడా చూసుకోవచ్చు మనకి అన్ని వైట్ కలర్లోనే వస్తాయి. సో మనకి USB-Cతో వస్తుంది కాబట్టి సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇండియా వేరియంట్స్ కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయవని అయితే రూమర్ ఉంది. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాగ్నెటిక్ అయిపోయింది. సో దాని నుంచి ఊడిపోవడం అనేది జరగదు. సో కంపల్సరీ మనకి దీనితోనైతే మనకి ఛార్జర్ అయితే కావాల్సిందే.
సో మనకి ఛార్జర్ అయితే ఐఫోన్తో రాదు, అలాగే మనకి వాచ్తో కూడా ఛార్జర్ అడాప్టర్ అయితే రాదు. సో సపరేట్గా మనం పర్చేజ్ చేయాల్సిందే. ఒకవేళ మీరు ఐప్యాడ్ గిన ఉంటుంటే దాంతో మీకు డిఫాల్ట్గా వస్తుంది, లేదంటే ఒక 1900 పెట్టి మనం పర్చేజ్ చేయాల్సిందే. సో నేను పవర్కి కనెక్ట్ చేశాను ఛార్జర్ని అయితే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కనెక్ట్ చేయగానే కొద్దిసేపటికి మనకి ఛార్జింగ్ ఇండికేటర్ అవుతుంది. ఇక్కడ మనకి ఒకవేళ ఛార్జింగ్ ఏం లేకపోతే మనకి రెడ్ కలర్లో ఇండికేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఫుల్ పెట్టేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ 100% నాకైతే చూపిస్తుంది. సో ఇది అండి యాపిల్ వాచ్ సిరీస్ 7 సెటప్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.